ప్రాణం పోయినా సరే మేషరాశివారు సెప్టెంబర్ 28న ఈ ఒక్క వస్తువుని బయటకు ఇవ్వకండి. ఇస్తే కష్టాలు తప్పవు. వెంటనే చూడాల్సిన వీడియో. మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్వని నక్షత్రం 4 పాదాల వారు, భరణి నక్షత్రం 4 పాదాల వారు, కృతికా నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి గురించి పరిశీలించినట్లయితే ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఉత్సాహంగా చురుగ్గా ఉండాలనుకుంటారు. లోపల ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా పైకి మాత్రం నవ్వుతూ ఉండాలనుకుంటారు. వీరి యొక్క బలం బలహీనత తల్లిదండ్రులే అని చెప్పుకోవచ్చు. మేషరాశి వారు ఎవరి దగ్గర కూడా చేయి చాసి ఆశించడానికైతే అస్సలు ఇష్టపడరు. తాను అనుకున్న దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం. వీరికి కొంచెం కంగారు అనేది ఎక్కువగానే ఉంటుంది. ఏదైనా ఒక పని అనుకున్నారంటే దాన్ని వెంటనే అయిపోవాలని అనుకుంటారు. చిన్న చిన్న విషయాలకు కూడా కంగారు పడిపోతూ ఉంటారు. కానీ వాటిని ఎదుర్కొన్న తర్వాత ఒక మంచి అనుభవం ఎదురైందన్న సంతృప్తితో ఉంటారు. ఈ రాశివారు ఎప్పుడు కూడా కష్టాలు చూసి అయితే భయపడరు. ప్రతి దాన్ని కూడా దేవుడి మీద భారం వేస్తారు. దేవుణ్ణి నమ్ముకుంటూ తన వంతు ప్రయత్నం తాను చేస్తారు. ఆర్థిక పరంగా కానీ లేదా ఇతర విషయాల్లో కానీ ఎవరి మీద ఎక్కువగా డిపెండ్ అవ్వాలని అనుకోరు. తప్పని పరిస్థితుల్లో తప్ప అవతలి వారి సహాయాన్ని కూడా ఎక్కువగా ఆశించరు. ఈ రాశి వారికి చేసిన సహాయం దెప్పినట్లయితే ఎంతో బాధ కలుగుతుంది. అయితే ఈ రాశి వారికి ఉన్న ప్రధాన లోపం ఏంటంటే కోపం. ఎంతో విపరీతమైన కోపం ఉంటుంది. ఈ కోపం కారణంగానే ఆవేశంలో కొన్ని మాటలు అనటం వల్ల ఇష్టమైన వ్యక్తుల్ని దూరం చేసుకొని జీవితంలో ఎంతో బాధపడి ఉంటారు. ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నప్పటికీ కూడా వీరి కోపం అనేది ఎక్కువగానే వస్తుంది. ఈ రాశివారు ఎంతో తెలివిగా ఉంటారు. నిర్ణయాల విషయంలో కూడా ప్రతిదీ లోతుగా ఆలోచిస్తారు. కానీ కొంతమంది మాత్రం వీరిని హడావిడి చాదస్తం అంటారు, కానీ వాటిని పట్టించుకోరు. వీరు వెళ్ళే మార్గమే కరెక్ట్ అని నమ్ముతూ ఉంటారు. అది కూడా నిజమే. ఎప్పుడు కూడా పైపైన తెలుసుకోవడానికి ఇష్టపడరు. ప్రతి దాన్ని లోతుగా అవగాహన చేసుకోవాలని అనుకుంటారు. అలానే ఈ రాశివారు ధర్మానికి న్యాయానికి ఎక్కువగా విలువిస్తారు. ప్రతి ఒక్కరిలోనూ కూడా సమానత్వం అనేది వెతుకుతూ ఉంటారు. తక్కువ చేసి చూసేవారిని మాత్రం వీరు అస్సలు దగ్గరికి రానివ్వరు. ఆదాయ పరంగా మాత్రం మేష రాశి వారికి ఈ మాసం చాలా మిశ్రమంగా అయితే ఉండబోతుంది. కొన్ని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా విందు వినోదాల్లో పాల్గొనడం, కానుకలు ఇవ్వడం ఇలాంటి ఎక్కువ ఖర్చులు ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశివారు ఆర్థిక పరంగా కూడా చిన్ననాటి నుండి కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొని ఉంటారు. వాటి వల్ల డబ్బు విషయంలో మాత్రం జాగ్రత్త ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో వీరికి తెలియకుండానే ఖర్చులు చేసేస్తూ ఉంటారు. అయితే ఆర్థిక పరంగా ఈ మాసంలో తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. మేషరాశికి సంబంధించి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్లో మంచి అవకాశాలే వస్తాయి. తాను అనుకున్న దాన్ని చెయ్యాలనుకుంటారు. కొన్ని సందర్భాల్లో కన్ఫ్యూజన్లో పడ్డప్పటికీ అందరి సలహాలు తీసుకొని మంచి నిర్ణయమే తీసుకుంటారు. ఈ రాశి వారు త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటారు. అలానే అవతలి వారిని కూడా ఎక్కువగా వీరు డిపెండ్ అవుతూ ఉంటారు. అంటే వారితో సహాయం కాదు, కానీ అవతలి వారు ఒక తోడు కావాలని ప్రతి విషయంలో కూడా కోరుకొని ఉంటారు. వ్యాపార పరంగా మాత్రం వ్యాపారంలో ఈ సమయం నెంబర్ 1 స్థానంలో అయితే ఉండబోతున్నారు. గత కొంతకాలం నుండి వ్యాపార పరంగా మీరు ఎంతో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో పార్ట్నర్ల నుండి మీరు ఆశించిన రీతిలో సహకారం రాకపోవడం వల్ల నిరంతరం కూడా మీకు నిరుత్సాహ ఫలితాలే ఎదురవుతూ ఉన్నాయి. ఈ సమయంలో మాత్రం పార్ట్నర్ల విషయంలో చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. అలానే ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి సమయం నుండి మీ నుండి దూరంగా ఉండటం జరుగుతుంది. స్థిరాస్తుల విషయంలో మాత్రం కొంచెం మీరు ఎక్కువగానే ప్రయత్నించవలసి ఉంటుంది. బంగారం, వెండి ఆభరణాలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. సహజంగా మేష రాశి వారు అలంకరణ ప్రియులు. సౌందర్యానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు. కుటుంబ విషయాల్లో మాత్రం చాలా వరకు తగ్గి ఉండటం మంచిది. అనవసర విషయాలు అస్సలు జోక్యం చేసుకోకండి.
కొన్నిసార్లు అవతలి వారికి మీరు సహాయం చేద్దామని ఉద్దేశంతో వెళ్ళినప్పటికీ దాన్ని వారు అర్థం చేసుకోలేక మీ యొక్క మంచి మనసును బాధ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మీకు తెలియనట్టు మౌనంగా ఉండటమే మంచిది. ఈ సమయంలో ఆస్తి పేపర్ల విషయంలో కానీ, షూరిటీల విషయంలో కానీ, అగ్రిమెంట్ల విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీటిలో మోసాలు జరిగే అవకాశం అనేది మీకు కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. అలానే ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో తొందరలోనే శుభవార్తలు వినబోతున్నారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుందని చెప్పుకోవచ్చు. సహజంగా మేషరాశికి సంబంధించిన స్త్రీలు ఎప్పుడూ కూడా జీవిత భాగస్వామి విషయంలో ఎంతో ప్రేమతో ఉంటారు. ఎలాంటి వివాదాలు పెట్టుకోవడానికి అస్సలు ఇష్టపడరు. సంతాన పరంగా కూడా మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు అన్నీ కూడా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. పారిశ్రామిక రంగ పరంగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న యంత్రాంగం టెక్నాలజీని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఆరోగ్య విషయంలో మాత్రం సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల శారీరకంగా నీరసించిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మానసికంగా మాత్రం ఏదో తెలియని బెంగ వెలితి మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఈ రాశివారు ఈ మాసంలో నూతన వాహనాలు ఎక్కువగా కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు. అలానే ప్రేమ వ్యవహారాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. కొంతమంది వ్యక్తుల వల్ల మోసపోయే అవకాశం కనిపిస్తుంది. అలానే ప్రేమికుల మధ్య కూడా తరచూ వివాదాలు అనేవి ఎక్కువగానే ఉంటాయి. మేష రాశి వారి నిర్ణయాల విషయంలో మాత్రం వీరికి స్థిరత్వం ఉండదు. ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. ఎవరు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మేస్తారు. ఈ సమయంలో గతంలో చేసినటువంటి కొన్ని తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని తలుచుకొని బాధపడుతూ ఉంటారు. మేష రాశివారు సెప్టెంబర్ 28న ఒక వస్తువు మాత్రం బయటకి ఇవ్వకండి. ఆఖరికి మీ ఇంటి పక్కవారు కానీ లేదా బంధువులు వచ్చి అడిగినా కూడా లేదని చెప్పేయడం మంచిది. ఈ వస్తువుని కనుక మీరు బయటకి ఇచ్చినట్లయితే మీకు ఉన్నటువంటి సర్వం ధనం మీరే మీ చేతితో బయటికి ఇచ్చేసినట్టు లెక్క. ధనం అలానే సిరి సంపదలు అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీ అమ్మవారే. ఆ లక్ష్మీ అమ్మవారు ఎక్కడైతే ఉంటారో అక్కడ వీటికి కొరత ఉండదు. ప్రతి మానవుడు కూడా తన జీవితంలో కోరుకునేది డబ్బే. అయితే ఈ డబ్బు అమ్మవారి రూపంలో ఉంటుంది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన సుగంధ భరిత వస్తువులు కనుక మీరు ఇంట్లోంచి ఆ రోజు బయటకి ఇచ్చినట్లయితే మీకున్నటువంటి సర్వ ఆస్తి మీ చేతులారా మీరే బయటకి ఇచ్చినట్లు అవుతుంది. లవంగాలు, యాలకులు, అలానే సుగంధ భరితమైన పర్ఫ్యూమ్లు మొదలైన వాటిని ఎవరికీ కూడా మీరు ఇవ్వవద్దు. మీ ఇంటి పక్కవారు అడిగినా కూడా లేవని బదులుగా తీసుకున్నా కూడా మీ దగ్గర లేవని చెప్పేయడమే మంచిది. లేకపోతే ఈ వస్తువుని ఇవ్వటం వల్ల మీ ఇంట్లో ఉన్న ధనం కోల్పోతారు. అలానే మీ బంధువులు కానీ స్నేహితులు కానీ మీ చేతుల మీదుగా కత్తెరను అయితే అందించకండి. ఇలా అందించినట్లయితే మీ మధ్య ఉన్నటువంటి బంధం ఏదైతే ఉందో అది తెగిపోయి విపరీతమైన గొడవలు అయితే మొదలవుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.